తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళనపైన మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల పేర్లు రేసులో వినిపిస్తుండగా తాజాగా ఓ ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చింది. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపెత్తుతున్నాయి. అయితే ఇది కేవలం యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండా, లేక మంత్రి పదవి రేసులో తనకు అవకాశం కల్పించాలి అనే ఒక రాజకీయ సంకేతమా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఆశలు ఏమిటి? కాంగ్రెస్లో క్యాబినెట్ లెక్కలు ఎలా ఉన్నాయి? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్న వేళ మంత్రివర్గ విస్తరణపైన ఊహాగానాలు జోరందుకున్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలు, ప్రాంతాల వారీగా సమతుల్యత, సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి అవకాశం, ఇలా అనేక అంశాలపైన పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే క్యాబినెట్లో తనలాంటి యువ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నాయకత్వం పాలనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు యువ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలని అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమయ్యే నాయకులను మంత్రులుగా చూడాలని యువత కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఈ వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారు. మంత్రి పదవుల కోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్న ఇలాంటి సమయంలో యువ కోటాలో తన పేరును కూడా పరిశీలించాలని అనిరుద్ రెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారా అనే చర్చ అయితే సాగుతూనే ఉంది. అయితే కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారనున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే పలువురు పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వంటి నేతల పేర్లపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు అదే వర్గం నుంచి అనిరుద్ రెడ్డి పేరు కూడా వినిపించడం కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. అయితే తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ కంటే పార్టీ నిర్ణయమే ముఖ్యమని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలోపేతం కోసం, ప్రభుత్వం విజయవంతంగా పనిచేయడం కోసం ముఖ్యమంత్రి, ఏఐసిసి తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం ద్వారా అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న సంకేతాలు ఇచ్చారు అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే అనిరుద్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే చర్చ ఉంది. యువ ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరించడం, ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేయడం ఆయన శైలిగా చెబుతారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చేసిన కామెంట్లు అప్పట్లో చర్చకు దారితీశాయి. అయితే విమర్శలకు మాత్రం నాయకుడి దూకుడుతో పాటు నియోజకవర్గ పనితీరు, పార్టీకి చేసిన సేవలు కూడా మంత్రి పదవి నిర్ణయంలో కీలకమని అంటున్నారు. ఇక జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాలపైన చర్చ అయితే జరుగుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పనితీరు, నియోజకవర్గంలో పార్టీ బలం, క్యాడర్ సమన్వయం ఇవన్నీ కూడా నాయకుల భవిష్యత్తుకు ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలంటే కేవలం వ్యక్తిగత ఆకాంక్ష మాత్రమే కాకుండా పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు, అధిష్టానం వ్యూహం కూడా మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో కేబినెట్ విస్తరణ చర్చ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. యువకోట, సామాజిక సమీకరణాలు, ప్రాంతాల ప్రాతినిధ్యం, సీనియర్లకు న్యాయం, ఇలా అనేక లెక్కల మధ్య కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. జనంపల్లి అనిరుద్ రెడ్డి పేరు ఇప్పుడు ఆ జాబితాలో చేర్చాలని స్వయంగా ఆయనే కోరి వార్తల్లోకి అయితే ఎక్కారు. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా, లేక యువ నాయకత్వం పేరుతో వచ్చిన డిమాండ్లలో ఇది కూడా ఒక